అనకాపల్లి జిల్లాలో 35,000 కిలోల గంజాయి ధ్వంసం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పరవాడ ఫార్మసిటీ ఇన్సినరేషన్ ప్లాంట్లో ఈ ధ్వంసం ఏర్పాట్లు చేస్తున్నారు. గంజాయి దహన కార్యక్రమానికి డీఎస్పీ హాజరవుతున్నారు. ఇన్సినరేషన్ ప్లాంట్ కి గంజాయి బస్తాలను తరలించిన పోలీసులు వినూత్న తరహాలో ఈ ధ్వంస కార్యక్రమం నిర్వహించనున్నారు. గంజాయి పవర్ గాల్లోకి కలవకుండా బూడిద రూపంలోకి మారిపోయేలా ప్రణాళిక రచించారు పోలీసులు. ఇక ఈ గంజాయి ధ్వంసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి డిస్టిక్ వ్యాప్తంగా దాదాపుగా 1.5 సంవత్సరం పైబడి ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి గంజాయి మొత్తాన్ని కూడా డిస్ట్రాక్షన్ చేయడానికి పోలీసులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా గంజాయి సీజ్ చేసినటువంటి వివిధ పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి గంజాయి. ప్రస్తుతం అయితే రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఈ గంజాయిని డిస్ట్రాక్షన్ చేయడానికి ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనకాపల్లి ముఖ్యంగా పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఇండస్ట్రీలో దీన్ని అయితే పూర్తి స్థాయిలో డిస్ట్రాక్షన్ చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఎక్కడైనా గంజాయి కేజీ దొరుకుతుంది, అర కేజీ దొరుకుతుంది, 2 కేజీలు దొరుకుతుంది, 10 కేజీలు, 100 కేజీలు, ఇట్లా ఒకేసారి దాదాపుగా 35,000 కేజీలకు సంబంధించినటువంటి గంజాయిని డిస్ట్రాక్షన్ చేయడానికి ఇక్కడైతే పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 459 కేసులు పోలీసులు అయితే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా అంటే వస్తున్నట్టు గంజాయి స్మగ్లింగ్కి రకరకాల పందాల్లో వీళ్ళు ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము ఒకసారి ఇక్కడ విజువల్లో కూడా చూస్తే డీజీపీ ద్వారకా తిరుమలరావు వెళ్తున్నటువంటి ఆ మిషనరీ దగ్గరికి, ఎందుకంటే ఇది డిస్ట్రాక్షన్ చేయడానికి బస్తాల రూపంలో వెళ్తున్నటువంటి ఆ మిషనరీ దగ్గరికి ఒక చిన్న క్రెయిన్ లాగా అయితే ఉన్నది. ఆ క్రెయిన్కి సంబంధించిన దానిలో ఈ బస్తాలను వేస్తే అక్కడి నుంచి అది పైకి వెళ్తుంది. లోపల అంటే ఇది బహిరంగంగా గ్రౌండ్లో కనుక దీన్ని మొత్తం 35,000 కేజీలను కనుక మండించి కాల్చి వేస్తే ఇంచుమించుగా 2 రోజుల సమయం పైనే పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 రోజులు అంటే చాలా వరకు పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా ఉండేలాగా పొల్యూషన్ ఫ్రీ చేయడానికి, ఎందుకంటే గంజాయిని ఆ పొగ పీలిస్తేనే దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం అనేది ఉండకుండా ఉండాలి. మొత్తం ఇండస్ట్రీలోనే ఇది బూడిద మాత్రమే బయటకు వచ్చేలాగా దీన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా డీజీపీ ద్వారకా తిరుమలరావు 3 రోజులు తాము ఆ డీజీపీగా ఇంకా పదవిలో కొనసాగుతారు. ఈ లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇట్లాంటి కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేసినటువంటి గంజాయి కానీ ఇతరకు సంబంధించినటువంటి అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటిది పరిస్థితి అయితే మనము చూడొచ్చు. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి వాటిని, గంజాయికి సంబంధించినటువంటి వాటిని, కేసుకు సంబంధించిన లోకల్గా ఉన్నటువంటి అనకాపల్లి ఎస్పీ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ డిఐజీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే డీజీపీ ద్వారకా తిరుమలరావు అందరూ కూడా ఆ మిషన్లో ఈ గంజాయిని అయితే వేస్తున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ప్యాకెట్స్ మొత్తం సంచుల్లో ప్యాక్ చేసినటువంటిది ఏ సంచికి ఆ సంచి లోపల వేస్తే మొత్తం అంతా కూడా ఆ మిషన్ ద్వారా వేసినటువంటి క్రెయిన్ ద్వారానే లోపలికి వెళ్ళిపోతున్నటువంటిది అయితే స్పష్టంగా అయితే మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే గంజాయి కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పగడ్బందీగా చేస్తున్నటువంటిది చూస్తున్నాం కదా. మిషనరీకి సంబంధించి లోపల వేస్తున్నటువంటి దాన్ని ఈ విధంగా గంజాయిని అంటే విడివిడిగా కూడా వేయవసరం లేదా, ప్యాకెట్గా కూడా గంజాయిని లోపలికి వేస్తే అది లోపల బర్నింగ్ అవుతుంది కాబట్టి ఆ బర్న్ అవుతున్నటువంటిది లోపలికి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మిషన్ కూడా, ఎందుకంటే క్రెయిన్లో వేశారు కాబట్టి క్రెయిన్లో వేసినటువంటిది ఇప్పుడు పైకైతే లిఫ్ట్ చేయగానే క్రెయిన్ లోపలికి వెళ్తుంది. అదేవిధంగా అక్కడ దానికి సంబంధించి ప్లేట్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పైకి వెళ్ళినటువంటిది ఒక రౌండ్గా ఉన్నటువంటి ఒక ట్యాంక్ లాగా అయితే ఉంది. ఆ ట్యాంక్లోకి వెళ్తే అది కంటిన్యూగా బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయ్యే దాంట్లో ఆ గంజాయి అనేది మొత్తము దగ్ధమైపోయిన తర్వాత బూడిద మాత్రమే వస్తుంది అనేది ఇక్కడ చేస్తున్నటువంటిది. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఉండకూడదు, పొల్యూషన్ ఫ్రీ అనేది చేయాలి. దానికోసమే ఇక్కడ చేస్తున్నటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ ఎలాంటి
ఇబ్బంది అనేది ఉండకూడదు. మనం చూస్తున్నాం కదా, అక్కడ స్విచ్ నొక్కగానే ప్రస్తుతం అయితే వేసినటువంటి ఒక చిన్న క్రెయిన్లో పైకి గంజాయి మొత్తం అంతా కూడా పైకి వెళ్తున్నటువంటి దాన్ని మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఇలా వెళ్ళినటువంటిది అక్కడ లోపల బర్న్ అయితే ఉన్నటువంటి దానికి సంబంధించి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినటువంటి దాన్ని లోపల పూర్తిగా మంటల్లో అది దగ్ధమైన తర్వాత బూడిద మాత్రమే వేరే ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళేలాగా ఏర్పాటు అయితే చేశారు. ఇది ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్లో కనుక ఈ గంజాయిని దగ్ధం చేస్తే ఎక్కువగా పొల్యూషన్తో పాటుగా పొగంతా చుట్టుపక్కల వాళ్ళకి వ్యాపిస్తుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. గతంలో కూడా లక్షల సంఖ్యలో దాదాపుగా 2 లక్షల కేజీలు ఒకేసారి దగ్ధం చేసినప్పుడు కూడా కొంత పొల్యూషన్ విషయంలో ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఈ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం అయితే ఇన్సినేటర్ పద్ధతిలో దీన్నైతే వీళ్ళు దగ్ధం చేస్తున్నటువంటిది, ధ్వంసం చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అయితే అటు పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి లేకుండా నిర్మూలన చేయాలని ముందు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి పక్క నుంచి ఏ స్థాయిలో అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారో అదే దానికి సంబంధించి గంజాయి నిర్మూలనతో పాటుగా ముఖ్యంగా దీన్ని డిస్ట్రాయ్ చేయడం, డిస్ట్రక్షన్ చేయడం కూడా ముఖ్యమనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది అయితే మనమైతే పూర్తిగా గంజాయిని ధ్వంసం చేస్తున్నటువంటి గంజాయికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజులు దాదాపుగా 48 గంటల పాటు మొత్తం ఈ 35,000 కేజీల ధ్వంసం చేయడానికైతే సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంజాయిని నిర్మూలన చేయడంతో పాటుగా అటు అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు దొరికినటువంటి గంజాయి మొత్తాన్నంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి డిస్ట్రాక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు బిగ్ టీవీ, పరవాడ, అనకాపల్లి జిల్లా.